నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు లోన్ యాప్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పోలీస్ అధికారులు లోన్ యాప్స్ నుంచి ఏదైనా మెసేజ్లు వస్తే 1930 నెంబర్ కి కాల్ చేయాలంటూ సూచించిన సిఐ దుర్గా ప్రసాద్ సెప్టెంబర్ 15వ తేదీన దుబాయ్లోని అబుదాబి నేషనల్ స్టేడియంలో వామ్ గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ. ఏపీ ఆర్థిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందని వెల్లడించిన కేంద్ర మంత్రి మురుగన్. లోన్ యాప్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. లోన్ యాప్స్ నుంచి ఏదైనా మెసేజ్లు వస్తే 1930 నెంబర్ కి కాల్ చేసి సైబర్ క్రైమ్ ని సంప్రదించాలంటూ నున్న పోలీస్ స్టేషన్ సిఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజలు కూడా లోన్ యాప్స్ ను సంప్రదించవద్దంటూ ఆయన తెలిపారు. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్లో నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆదిత్య డిగ్రీ కాలేజీలో సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రాము గౌరవ సిపి గారు ఉత్తర్వుల మేరకు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంతో మన నున్న పోలీసుతో పాటు సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు కూడా హాజరవ్వడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్స్ గురించి ప్రజలకి ఎక్కువ అవగాహన కల్పించాలి. దాని ముందు స్టూడెంట్స్ ద్వారా ఫ్యామిలీస్కి అలాగే వారి మిగిలిన వర్గాలందరికీ కూడా అందుబాటులో ఈజీగా అర్థం చేసుకోగలిగే శక్తి స్టూడెంట్స్ ఉంటుందన్న ఉద్దేశంతో డిగ్రీ కాలేజీలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని. దీంట్లో ఫోన్ ఏపీకే ఫైల్స్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ లింక్స్ ఓపెన్ చేయడం మరియు ఓటీపీ నెంబర్లు వచ్చినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత సైబర్ క్రైమ్స్ ఏమైనా నేరాలు జరిగినప్పుడు కంగారు పడకుండా దాన్ని ఏ విధంగా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అన్న ప్రతి వివరం వారికి తెలియజేయడం జరిగింది. అలాగే వారికి ఉన్న సందేహాలు కూడా తీర్చడం జరిగింది. ఈ 1930 నెంబర్ పోలీసుకి ఇమీడియట్గా సైబర్ క్రైమ్స్ ఏదన్నా జరిగింది, వారి అకౌంట్లో డబ్బులు పోయినట్టు కానీ లేదంటే వారికి ఏమైనా థ్రెటనింగ్ మెసేజెస్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు 1930 సైబర్ క్రైమ్స్ నెంబర్కి ఫోన్ డైల్ చేయడం ద్వారా వారి వివరాలు నోట్ చేసుకుని అలాగే వారికి తగు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక నేరం జరిగింది దాన్ని అంటే వారికి ఏవేవి తెలియకపోవచ్చు, దాన్ని ఎలా డీల్ చేయాలనేది 1930 నెంబర్కి కనుక ఫోన్ చేస్తే కనుక వారికి సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. సార్, ఇది లోన్ యాప్ నుంచి ఏదన్నా థ్రెటనింగ్ మెసేజెస్ అయ్యి అంటే వీళ్ళు అసలు యాక్చువల్గా అలా చిన్నట్లకి మోసపోకూడదు. ఒకవేళ ఎవరన్నా కనుక అలా ఇమీడియట్గా లోన్ యాప్ ద్వారా వాళ్ళు థ్రెటనింగ్ మెసేజెస్ లాని వచ్చినాయి అని అంటే కనుక 1930 నెంబర్కి కాల్ చేస్తే సైబర్ క్రైమ్స్ నుంచి అటెండ్ అవ్వడం జరుగుతుంది. వారికి సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా థ్రెటనింగ్ మెసేజెస్ వచ్చినప్పుడు భయపడకూడదండి. భయపడిపోతే మనం ఇంకా భయపడతారు. భయపడకుండా వాళ్ళకి పోలీస్ వారికి సమాచారం అందిస్తే థ్రెటనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఐపీ అడ్రస్ నుంచి, ఏ యాక్సెస్ ద్వారా ఏ నెంబర్ నుంచి వస్తుందని వాటిని వివరాలు కనుక్కొని వాళ్ళని నిరోధించడం జరుగుతుంది. అసలు భయపడితే మళ్ళీ వాళ్ళు అయ్యే రకమైన మెసేజ్ ఇస్తారు. మీరు ఎప్పుడైతే తిరిగి వాళ్ళకి డబ్బులు కడతారో మీరు డబ్బులు కట్టడం వల్ల వాళ్ళు మీ వీక్నెస్ గమనిస్తారు. ఇలా ఈ రకంగా భయపడితే భయపడ్డారు. ఆ నెంబరు దాన్ని ఎగ్జిట్ అయ్యి దాని నెంబర్ని బ్లాక్ చేసి రిలేటివ్స్కి వాళ్ళందరికీ కూడా మనం నా నెంబర్ హ్యాక్ అయింది, ఇలాంటి వాటిని ఏవి పట్టించుకోవద్దని చెప్పి ధైర్యంగా ఉండటమే దానికి సరైన మందు. దీనికంటే ముందు చిన్న లోన్స్కి వీటికి కూడా ఎవరో తెలియని వాళ్ళ దగ్గర లోన్స్లో యాప్ల ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది కూడా మనం చేయకుండా ఉండడం మంచిదండి. థ్యాంక్ యూ. ప్రపంచంలోనే ఆర్య వయసులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి అనే ఉద్దేశ్యంతో సెప్టెంబర్ 15వ తేదీన దుబాయ్లోని అబుదాబి నేషనల్ స్టేడియంలో వామ్ గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ తెలిపారు. సుమారు 100 దేశాలకు చెందిన ఆర్య వయసులు ఈ కన్వెన్షన్ లో పాల్గొంటారన్నారు. వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి సత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ వామ్ గ్లోబల్ కన్వెన్షన్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రపంచంలోని అనేక దేశాలలో ఆర్య వైశ్యులు స్థిరపడ్డారని, వారందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని వామ్ గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ చరిత్రలో ఒక సంఘం ఇంతవరకు ఇలాంటి సమావేశం నిర్వహించలేదంటూ ఆయన వెల్లడించారు. ఈ కన్వెన్షన్ కు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి అమిత్ షా, పార్లమెంటు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మంత్రి టీజే భరత్, మాజీ రాజ్యసభ సభ్యులు టీజే వెంకటేష్ విచ్చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. నా పేరు టంగుటూరి రామకృష్ణ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షుడిని, అంతర్జాతీయ అధ్యక్షుడిని. ఇది 2002లో ప్రారంభించారు రోసయ్య గారి ఆధ్వర్యంలో. నేను 2016లో ప్రెసిడెంట్ అయ్యాను, 3 సార్లు మళ్ళీ రీఎలెక్ట్ అయ్యాను. ఈసారి గ్లోబల్ కన్వెన్షన్ లాస్ట్ ఇయర్ మేము హైదరాబాద్లో కండక్ట్ చేశాము. ఈ సంవత్సరము దుబాయ్లో, అబుదాబిలో సెప్టెంబర్ 15వ తేదీన కండక్ట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. అందరికీ నమస్కారం అండి. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ట్రెజరర్ ఎల్వి కుమార్. నేను ప్రధానంగా మా సంస్థ అధ్యక్షుల వారు చెప్పినట్టు 2002వ సంవత్సరంలో స్వర్గీయ రోషయ్య గారి చేత స్థాపించబడ్డ సంస్థ. ఈ సంస్థకు ఫౌండర్ స్వర్గీయ రోషయ్య గారు. 2002 నుంచి అచంచలంగా ఎదుగుతున్న సంస్థ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ. 2016లో టంగుటూరి రామకృష్ణ గారిని ఏకగ్రీవంగా అన్ని రాష్ట్రాల వారు కూర్చొని టంగుటూరి రామకృష్ణ గారిని ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. మరి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి వారు రిన్యూవల్ అవుతూ ఈరోజు ఈ సంస్థను ముందుకు తీసుకుపోతున్నారు. ప్రధానంగా ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులందరినీ కనెక్టివిటీ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఎందుకంటే ఎక్కడెక్కడో సెట్ అయిపోయారు ఆర్యవైశ్యులు. వెళ్ళి అమెరికాలో ఉండొచ్చు, అండమాన్లో ఉండొచ్చు, జపాన్లో ఉండొచ్చు. వాళ్ళందరూ ఒక తాటి మీద తీసుకొచ్చే కార్యక్రమమే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమం. ఇంకా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యక్రమం టంగుటూరి రామకృష్ణ గారి నేతృత్వంలో ఎక్కడైనా సమాజంలో వైశ్య జాతికి అవమానానికి గురైతే, అన్యాయానికి గురైతే మేమున్నాం ఖబర్దారని చెప్పి దాన్ని అధిగమించడానికి, ఆ సమస్య అధిగమించడానికి శ్రీకారం చుట్టుకొని ఈ సంస్థ ముందుకు పోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి మురుగన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మన బడ్జెట్ ఉందన్నారు. ప్రధాని మోదీ ముందు చూపుకు ఈ బడ్జెట్ నిదర్శనమన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించారన్నారు. ఏపీ అన్ని విధాల అభివృద్ధి చెందేలా కేంద్ర సహకారం ఉంటుందంటూ స్పష్టం చేశారు. విభజన చట్టంలోని అనేక అంశాలను ఇప్పటికే అమలు చేసినట్లు తెలిపారు. ఓ హోటల్లో కేంద్ర మంత్రి మురుగన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ముందు చూపుకు ఈ బడ్జెట్ నిదర్శనమన్నారు. పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తారని తెలిపారు. పేదల కోసం ఉచిత బియ్యం, ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారన్నారు. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. విభజన చట్టంలోని అనేక అంశాలను ఇప్పటికే అమలు చేశారని కేంద్ర మంత్రి తెలిపారు. అదనపు నిధులు కూడా భవిష్యత్తులో కేంద్రం అందజేస్తుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరానికి పూర్తి నిధులు ఇస్తామన్నారు. పూర్ణోదయ పాలసీ ద్వారా ఏపీకి కూడా మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రైతులకు ప్రోత్సాహకాన్ని ఇస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. చేతి వృత్తుల వారు ఆర్థికంగా నిలబడేలా రుణాలు అందజేస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు వంటి అర్బన్ ఏరియాలు వేగంగా వృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు వస్తే పనులు దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని కేంద్ర మంత్రి మురుగన్ పేర్కొన్నారు. ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో will further enhance the connectivity and energy stability, driving sustainable development and improving quality of life across the state. You compare the UPA tenure, Andhra Pradesh tax devolution from the center has increased 145%. Grants and
aid increased by hopes of almost 300% under the NDA government. And also the special assistance of capital expenditure and investment is 11,300 crore between 2020 and 24 with the support of interest-free loans for capital expenditure by the state under this budget. Andhra Pradesh will continue to benefit from the support extended by the NDA government. In this budget 2024-25, Andhra Pradesh received a total 50,474.64 crores, almost the 4% of the total budget in the union budget. It's a huge amount sanctioned for the Andhra Pradesh, 50,474 crore, steering 4% from the distribution of net proceeding of the union taxes and the duty. జగన్ బటన్ నొక్కితే పేద ప్రజలకు భరోసా ఇవ్వడమని చంద్రబాబు సూపర్ 6 పథకాలు పూర్తి అబద్ధమని వైసీపీ నాయకులు పోతిన మహేష్ విమర్శించారు. అసెంబ్లీలో కూటమి నాయకులు పథకాల గురించి చర్చ చేస్తే బాగుండేదన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు అన్ని తప్పుడు పత్రాలు అంటూ ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రేరేపిత దాడులు జరుగుతున్నాయని వాటిని వెంటనే ఆపాలన్నారు. పవన్ కళ్యాణ్ పనితీరే ప్రామాణికంగా తీసుకొని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ ఉండబట్టి, వారికి మంచి మనసు మానవత్వం ఉండబట్టి, పేద ప్రజల జీవితాల్ని అభివృద్ధి బాట వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో బటన్స్ నొక్కారు. 5 ఏళ్లలో సుమారు 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నవరత్నాలను అమలు చేసి పేద సామాన్య వర్గాల జీవితాల్ని అభివృద్ధి వైపు దిశగా పయనించేలాగా వారు ఎంతో శ్రమించారు. అందుకే వాటికి నవరత్నాలని పేరు పెట్టారు, అమలు చేశారు. కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడానికే కూటమి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే సూపర్ 6 పేద ప్రజల జీవితాలు పీకలు నొక్కడానికే అబద్ధపు హామీలు ఇచ్చారు, మోసపూరిత ప్రకటనలు చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు పెట్టలేకపోయారంటే వారి పాలనలో దొరతనం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు. ఆ బటన్ నొక్కడం మీద చాలామంది అవహేళనగా మాట్లాడారు. కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడం ఎంత కష్టమో పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర్ గారికి అర్థమైంది. అట్లాంటిది 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పేద ప్రజల జీవితాల్లోకి, పేద ప్రజల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించారంటే వారి సమర్థవంతమైనటువంటి పాలన గురించి ఈ రోజున రాష్ట్రం మొత్తం చర్చ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని పథకాలు అమలుకి నవరత్నాలని పేరు పెట్టి అద్భుతంగా అమలు చేశారు. వారు పాదయాత్ర చేసింది ప్రజల కష్టాలను తెలుసుకొని పథకాలు అమలు చేయడానికి. కానీ లోకేష్ గారు పాదయాత్ర చేసింది పగా ప్రతీకారం తీర్చుకొని రెడ్ బుక్ రచించడానికి అన్న విషయం ఈరోజు అందరికీ కూడా అర్థమవుతుంది. ఆచరణకు అమలుకు అవకాశం లేనటువంటి పథకాల్ని సూపర్ 6గా పేరు పెట్టి ఈరోజు ప్రజల్ని మోసం చేశారు. ప్రజల చెవిలో ఫ్లవర్ కాదు క్యాలీఫ్లవర్ పెట్టి అడ్డంగా మోసం చేసినటువంటి వ్యక్తులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు మాని పథకాల కోసం చర్చ చేస్తే బాగుండేది. చంద్రబాబు గారు నిన్న మాట్లాడుతున్నారు, సూపర్ 6 చేస్తే భయం వేస్తుంది అని. మీరు భయపడద్దు.
మీరు పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని మీరు భయం చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి 1 గంట 2 గంటలో ట్యూషన్ చెప్పించుకుంటే పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తారు. వారికి ఉన్నటువంటి పాలనా అనుభవం, పేద ప్రజల ప్రేమ మీద ఉన్న ప్రేమ అట్లాంటిది. కాబట్టి మీరు ముగ్గురు కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరు ట్యూషన్ చెప్పించుకుంటే అద్భుతంగా పథకాలు అమలు చేయగలరని కూడా నేనైతే తెలియజేస్తున్నా. మాటికి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారని. పారిపోతున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి. ఇవ్వకుండా పారిపోతుంది మీరు కదా, మీరు కదా. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ గొనెదల బొడమేరు బ్రిడ్జి వద్ద ఆర్ఓబి ఆగిపోయిన పనులను పరిశీలించారు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. బోండా ఉమా మాట్లాడుతూ గుణదల ప్రాంతంలో ఉన్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 2009లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పనులు మొదలుపెట్టడం జరిగినదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దీనికి టెండర్లు కూడా వేయడం, పనులు కూడా మొదలుపెట్టారని, కానీ పూర్తి చేయకుండా సగంలోనే వదిలివేశారని చెప్పారు. తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో లీగల్గా ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ కొన్ని బిల్లులు గత ప్రభుత్వాలు చెల్లించలేదని కోర్టులో వేయడం జరిగిందని తెలిపారన్నారు. అందువల్లనే తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు ముందుకు సాగకుండా 5 ఏళ్ల పాటు కేసు కోర్టులో ఉన్న కారణంగా నిలిపివేయడం జరిగిందని వివరించారు. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఈ బ్రిడ్జి పనులు చేయకుండా చెదలు పట్టించేశారని మండిపడ్డారు. ఇప్పుడు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రైల్వే బ్రిడ్జిని హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పారు. ఆయన కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి, సంబంధిత అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఢిల్లీ రైల్వే బోర్డుతో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ కూడా రైల్వే అధికారులతో, సంబంధిత అధికారులతో చర్చించడం జరిగినదని తెలియజేశారు. ఉన్నటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇది 2009లో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటు ఆర్భాటంగా దీన్ని పిలిచింది. అప్పుడు ఆర్వీఎస్ కన్స్ట్రక్షన్ అని ఒక కంపెనీ టెండర్లు వేశారు, వర్క్ మొదలుపెట్టారు, సగంలో వదిలిపోయారు. ఆ సగంలో వదిలిపోవడమే కాకుండా తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లీగల్గా కొన్ని హర్డిల్స్ వచ్చినాయి, కోర్టులో వేశారు. మాకు బిల్లులు రావాలి అని చెప్పి ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టు కోర్టులో వేయటం వల్ల 5 సంవత్సరాలు కూడా పనులు చేయడానికి లీగల్గా అడ్డం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎక్కడ వేసిన గొంగళ్ళ అక్కడేలాగా ఈ బ్రిడ్జిని అట్లాగే చూస్తున్నారు. బ్రిడ్జ్ ఎలా ఉందో అది చెదలబట్టి ఈ నాచుపట్టి పరిస్థితి, మొక్కలు పెరిగినటువంటి పరిస్థితి. దీన్ని హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకొని హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మొన్న మాట్లాడటం జరిగింది. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకి, సంబంధిత శాఖ మంత్రికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దాంతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా మొన్న కలవటం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రైల్వే అధికారులు ఢిల్లీ బోర్డు వాళ్ళతో మాట్లాడి అక్కడ మా పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆయన కూడా రైల్వే అధికారులతో వెళ్ళి కలవటం వల్ల ఇవాళ మళ్ళా ఈ బ్రిడ్జికి మోక్షము పనులు వేగంగా పూర్తయ్యేదానికి అవకాశం వచ్చింది. చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలి, ఆల్రెడీ రోడ్ సైడు ఉన్నటువంటి ఇళ్ళని తీపించడం జరిగింది. అంటే గ్రౌండ్ లెవెల్లో అన్నీ కూడా రెడీ చేసాం. 100% ఫైనాన్స్తో ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి రైల్వే అధికారులు ఒప్పించాం. రైల్వే అధికారులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు టెక్నికల్ అంశాలు ఎక్కడటువంటి లోడు కానీ ఆ విధమైన టెక్నికల్ అంశాల మీద రైల్వే బోర్డు అధికారులు, ఇంజనీర్లు కసరత్తు చేస్తూ ఉన్నారు. త్వరలో ఈ బ్రిడ్జిని మొదలు పెడతాం. ఎటువంటి పరిస్థితుల్లో మా హయాంలో దీన్ని పూర్తి చేసి
మంత్రి గారి చేత కానీ ముఖ్యమంత్రి గారి చేత కానీ దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అజిత్ సింగ్ నగర్ బొడమేరు మధ్యకట్టపై కొన్ని రోజులుగా వర్షం కారణంగా భారీగా చెత్త, ప్లాస్టిక్, గుర్రపు డెక్కతో నిండిపోయింది. ఈ క్రమంలో వీఎంసీ అధికారుల ఆధ్వర్యంలో బొడమేరు మధ్య కాలువలో అధునాతన యంత్ర సహాయంతో గుర్రపు డెక్కను తొలగిస్తున్నారు. అనంతరం చెత్తను విజయవాడలోని డంపింగ్ యార్డుకు తరలించారు. దుర్వాసన రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంపై ఎంత ఆర్థిక భారం ఉన్నా అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఎలాంటి లోటు లేకుండా అందించడంలో సీఎం చంద్రబాబు సిద్ధహస్తుడు అని 2014-19లో అది చేసి చూపించారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. జగన్ అప్పులమయం చేసిన ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలంటే రాష్ట్ర సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ వల్లే సాధ్యపడుతుందన్నారు. అసెంబ్లీకి రాకుండా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వైఎస్ జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న ఆర్థిక సాయం గురించి వివరించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. ప్రస్తుతం లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, పవన్ కళ్యాణ్ పలు విధాలుగా కష్టపడుతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. జగన్ తన పాలనలో ఎంత ఆర్థిక విధ్వంసం సృష్టించాడో సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం చూస్తే అర్థమవుతుందన్నారు. కేంద్రం సాయం కోసం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎంపీలు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి నిన్నటి పార్లమెంటు సమావేశాల వరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితో రాష్ట్రానికి రకరకాలుగా కేంద్రం నుంచి సహాయం తెచ్చే విధంగా నిరంతరం ఎంపీలం కానీ, రాష్ట్ర మంత్రులం కానీ, ఎమ్మెల్యేలం కానీ అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం మేమందరం గత 2 నెలల నుంచి కూడా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతా ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొన్న కూడా చూసాం. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం నిన్న ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ అర్థమైంది. ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావటం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో మేము కూడా పాలు పంచుకున్నాం. తప్పకుండా వారు కోరిన విధంగా చాలా వాటికి వాళ్ళ కేంద్ర బడ్జెట్లో రావటం హర్షణీయం. ముఖ్యంగా అమరావతి, మన కళల రాజధాని అమరావతి కోసం 15,000 కోట్లు ఇవ్వటం, పోలవరాన్ని మొత్తం కేంద్రమే పూర్తి చేస్తామని అంటాం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి వైజాగ్ నుంచి చెన్నై కారిడార్, అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్ అభివృద్ధి చేయటం, పారిశ్రామిక ప్రాంతాలని మనం అభివృద్ధి చేసే విధంగా చేయటం, వీటన్నిటికీ తోడు కరువు ప్రాంతమైన రాయలసీమ, వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రతో పాటు చంద్రబాబు నాయుడు గారు కోరిన విధంగా ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన జిల్లాలలో వేసి స్పెషల్ ప్యాకేజీ ఇవ్వటం, ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఇవాళ మనం బడ్జెట్లో చూసాం. అమ్మ దయ వల్ల రాష్ట్రం ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని, సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారికి ఆషాఢ సారే సమర్పించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పావులూరి హనుమంతరావు స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా అమ్మవారికి సంఘం ఆధ్వర్యంలో సారే సమర్పిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పావులూరు హనుమంతరావు ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ వారికి సారె సమర్పించారు. వందలాది మంది విశ్వబ్రాహ్మణ సంఘీయులు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, స్వీట్లు, చీరలు పెద్ద ఎత్తున తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు మాట్లాడుతూ పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకు సారె పెట్టిన విధంగా లోకాలను చల్లగా చూసే అమ్మవారికి కూడా సారె సమర్పిస్తున్నామని, అమ్మవారి చల్లని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దవ్వూరి నరసింహాచారి, రాష్ట్ర స్వర్ణకార విశ్వబ్రాహ్మణ సంఘం అధికార ప్రతినిధి పెంటా కిరణ్, మహిళా విభాగం అధ్యక్షురాలు అంగల కుదుటి సుశీల, దనాలకాట శోభన్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సత్యనారాయణ, తాళా భక్తుల వాసవి, ఎర్రవల్లి విజయలక్ష్మి, విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు బీసీ ఉద్యోగుల పక్షాన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం 523/73 రాష్ట్ర కమిటీ తరఫున, జిల్లా కమిటీల తరఫున 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణ కుటుంబాల తరఫున ఈరోజు అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. మా మహిళామ తల్లులు గౌరవనీయులు అంగలకుదురి సుశీల గారు, కమ్మరి పార్వతమ్మ గారు, వాసవి గారు, జిల్లా మహిళా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ వారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈరోజు 500 మంది మహిళలు పైబడి ఈరోజు దుర్గమ్మ తల్లికి ఆషాఢ మాస సారె సమర్పించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈనాడు ఇంత అద్భుతంగా విశ్వకర్మ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఇలా రావడం అనేది ఈరోజు చరిత్రలోనే మొదటిసారిగా మేము చూస్తున్నాం. అమ్మవారికి సారె ఇవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళలు రావడం కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. కానీ మనం చేయాల్సింది ప్రతి సంవత్సరము ఇలాగే మా విశ్వకర్మలు ప్రతి ఒక్కరూ చేయవలసిందనిగా మేము కోరుతుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు పెంటా సాయికిరణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార విశ్వబ్రాహ్మణ సంఘ అధికార ప్రతినిధిని. మరి ఈరోజు మరి అమ్మవారి ఆషాఢ మాస సందర్భంగా రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలు 500 మంది పైగా మహిళలు సోదరమణులు వచ్చి ఎంతో ఘనంగా అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా అద్భుతంగా కూడా బాగా దుర్గగుడి అందరూ కూడా మాకు బాగా సహకరించారు. ఏదైనా లోటుపాట్లు ఉన్నా సరే మాకు కొంచెం చూసుకొని ఏమి ఇబ్బందులు కలగకుండా అందరం కూడా క్షమించమని కోరుకుంటున్నాము. ఇక వచ్చే సంవత్సరంలో కూడా దీనికన్నా ఇంకా ఎక్కువగా మంచిగా బాగా చేస్తామని చెప్పి మరి కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం పావులూరి హనుమంతరావు గారు రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహాచారి గారి నేతృత్వంలో మహిళా సంఘము అత్యంత పటిష్టవంతంగా అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ సన్నిధిలో పసుపు కుంకుమ సారె సమర్పణ గత 3 సంవత్సరాల నుంచి కూడా అత్యద్భుతంగా జరుగుతుంది. మహిళా సంఘాలన్నీ దీనివల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం, ఐక్యతను సాధించడం, పాడి పంటలు సుభిక్షంగా ఉండడం, మన యొక్క వెలుగు బాటలు అమ్మను కోరుకుంటూ ఈ సారె కార్యక్రమం జరుపుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి కేఆర్ సూర్యనారాయణను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేఆర్ సూర్యనారాయణ తమ అసోసియేషన్లో నిబంధనలు ఉల్లంఘించి 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు 26 జిల్లాలని 13 జిల్లాలుగా కుదించామని తెలియజేశారు. గత ప్రభుత్వంతో మంతనాలు జరిపి తమ అసోసియేషన్ను సంప్రదించకుండా పీఆర్సీ తక్కువకి మాట్లాడారని తెలిపారు. అలాగే ఉద్యోగస్తుల మీద తన అనుచరులతో అక్రమ కేసులు బనాయించారని, మహిళా ఉద్యోగస్తులను వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. అందువల్ల కేఆర్ని తమ సంఘం నుంచి బహిష్కరించామని తెలియజేశారు. సంఘం కొత్త అధ్యక్షుడిగా డి శ్రీకాంత్ను నియమిస్తున్నామని పేర్కొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లకు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం, ఈ రాష్ట్రంలో ఉన్న
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ అవుట్సోర్సింగ్ తదితర ఉద్యోగులందరికీ వాస్తవాలను తెలియజేయడం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటివరకు వ్యవహరిస్తున్న శ్రీ కేఆర్ సూర్యనారాయణ కబంధ హస్తాల నుంచి విడిపించడానికి సమావేశం కావడం జరిగింది. మా సంఘం 2010లో రిజిస్టర్ కాబడింది. ఆ రిజిస్ట్రేషన్ టైంలో ఉన్నటువంటి నాయకులు శ్రీ సుబ్బరాయన్ గారు సంఘాన్ని నడుపుతూ వచ్చారు. తరువాత ఆ సంఘంలో చొరబడినటువంటి కేఆర్ సూర్యనారాయణ గారు అదే సంఘ వ్యవస్థాపకుడు ఉన్న సుబ్బరాయన్ గారిని తరిమికొట్టి సంఘాన్ని వశం చేసుకోవడం జరిగింది. ఆయన అహంకారపూరిత చర్యల నుంచి ఏపీజీఏని ఈరోజు ఆయన బహిష్కరించడం జరిగింది. ఇక నుండి ప్రతి విషయాన్ని చాలా పారదర్శకంగా బైలాస్కి అనుకూలంగా ప్రభుత్వం మాకైతే ఏవైతే ప్రివిలేజెస్ ఇచ్చిందో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా మేము ఏపీజీఏని ముందుకు తీసుకెళ్తాం. అందరూ నాయకులందరూ కూడా వారి మద్దతును ఇప్పటికే ఫోన్ల ద్వారా వారి సంఘీభావాన్ని తెలియజేశారు. వారందరికీ మీ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటూ, ఇక సంఘంలో పడిన బాధలు అన్నీ కాదు, 13 జిల్లాలకి ఉండవలసిన ప్రెసిడెంట్ సెక్రటరీలని జిల్లా బాడీలని 26 జిల్లాలుగా మార్చి దాన్ని జిఏడీలో ఆమోదించకుండా 26 జిల్లాలకి నాయకులను వేసుకోవడం జరిగింది గతంలో. ఈ విషయాన్ని దఫాలుగా మేము ఖండించాం. ఏది బైలా ప్రకారం జరగట్లేదు, మాకు ఒక కాగితం ఇవ్వండి అని మేము ఎన్నోసార్లు ఈసీ మీటింగ్లో. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. లోన్ యాప్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పోలీస్ అధికారులు. లోన్ యాప్స్ నుంచి ఏదైనా మెసేజ్లు వస్తే 1930 నెంబర్కి కాల్ చేయాలంటూ సూచించిన సిఐ దుర్గా ప్రసాద్. సెప్టెంబర్ 15వ తేదీన దుబాయ్లోని అబుదాబి నేషనల్ స్టేడియంలో వాంగ్ గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ. ఏపీ ఆర్థిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందని వెల్లడించిన కేంద్ర మంత్రి మురుగన్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.